ఉగ్రవాద భూతం ప్రపంచమంతా విస్తరిస్తున్నదా? అమాయకుల ప్రాణాలు తీస్తూ తన ఉనికిని చాటుకునేందుకు ఉగ్రభూతాలు తెగిస్తున్నాయా? అగ్రరాజ్యాన్ని కూడా ఆందోళనకు గురిచేస్తున్న ఉగ్రమూకను తుదముట్టించేది ఎట్లా? మొన్న పఠాన్కోట్, నిన్న టర్కీ, నేడు ఇండోనేషియా. ఈ కొత్త సంవత్సరం వచ్చిన నాటి నుంచి ప్రపంచంలో ఎక్కడో చోట ఉగ్రదాడులు కనిపిస్తూనే ఉన్నాయి. పఠాన్కోట్ దాడుల వెనుక పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ హస్తముంటే, టర్కీ, ఇండోనేషియాలో మరో విధ్వంసక సంస్థ ఐఎస్ఐఎస్ అడుగుజాడలు కనిపిస్తున్నాయి. ప్రధాని మోదీ లాహోరు పర్యటనతో భారత్, పాక్ మధ్య సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయని ప్రపంచమంతా భావిస్తున్న తరుణంలో జైషే మహ్మద్ ఉగ్రవాదులు పఠాన్కోట్ వైమానిక స్థావరంలో విధ్వంసం సృష్టించేందుకు విఫలయత్నం చేశారు. దీనిపై 3 రోజుల్లో స్పందించాలని పాక్ ప్రభుత్వాన్ని భారత్ గట్టిగా డిమాండ్ చేసింది. ఈ క్రమంలో జైషే మహ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజార్ అరెస్టు చేశారని పాక్ మీడియా అంటుంటే, అలాంటి సమాచారమేదీ తమ దగ్గరకు రాలేదని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. పఠాన్కోట్ దాడుల క్రమంలో భారత్, పాక్ విదేశాంగ కార్యదర్శుల స్థాయిలో జరగాల్సిన చర్చలు వాయిదా పడ్డాయి. 2 దేశాల పరస్పర అంగీకారంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని భారత విదేశాంగ శాఖ ప్రకటించింది. పఠాన్కోట్ దాడిపై పాకిస్తాన్ తీసుకుంటున్న చర్యలను భారత్ స్వాగతించింది. The dialogue process, which was, started with the NSA's meeting in Bangkok and which continued with the foreign minister's visit to Islamabad, and then, which got a lot of impetus as a result of Prime Minister's brief visit to Lahore, and which was in danger because of the terrorist attack in Pathankot. I think certain positive measures have now been taken to ensure that we continue that momentum, and the fact that the 2 foreign secretaries have now agreed to reschedule through mutual agreement their meeting is a very positive indication. విస్తరిస్తున్న ఐసిస్ పై అగ్రరాజ్యం అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. ఐసిస్ విజృంభణ అమెరికాకు ముప్పని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా హెచ్చరించారు. ఐసిస్ను కూకటి వేళ్లతో పెకిలించాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. ఈ విషయంలో మాటలు కాదు, చేతలు చూపాల్సిన అవసరం ఉందని ఒబామా అభిప్రాయపడ్డారు. ఇది జరిగిన కొద్దిసేపటికే ఇండోనేషియాలో బాంబు పేలుళ్లు మారుమోగాయి. ప్రపంచంలో ఎక్కడైనా తాము విధ్వంసం సృష్టించగలమని, దమ్ముంటే తమను అడ్డుకోవాలని ఐసిస్ అగ్రరాజ్యానికి పరోక్షంగా సవాల్ విసిరింది. అటు పాక్ ప్రేరేపిత ఉగ్రవాదంతో భారత్, విజృంభిస్తున్న ఐసిస్తో ప్రపంచ దేశాలు అల్లకల్లోలమవుతున్నాయి. మనం ఈ చర్చ ప్రారంభించబోతున్న సమయంలోనే మరో తాజా వార్త వచ్చింది. రాయిటర్స్ వార్తా సంస్థ చెప్తున్నది, జకార్తాలో మళ్ళీ పేలుళ్లు జరుగుతున్నాయని చెప్పి, ఇప్పుడు పేలుళ్లు జరుగుతున్నాయని చెప్పి వార్తలు వస్తున్నాయి. దాని గురించి మాట్లాడుకుందాం. మూర్తి గారు చెప్పండి, హౌ టు అడ్రస్ ది రూట్స్ ఆఫ్ ఇట్? ఇది కేవలం భారత్, పాకిస్తాన్ దేశాలకు పరిమితమైనట్టుగా లేదు, మొత్తం ప్రపంచం అంతా వ్యాపించింది. ఐసిస్ నిజానికి అమెరికన్స్ ఒక 150-200 మంది బయట టెర్రరిస్టులుగా ఐఎస్ఐఎస్ దగ్గర ట్రైనింగ్ పొందున్నారు. వాళ్ళు అమెరికాకు రాబోతున్నారు. 9/11 ఇన్సిడెంట్ కంటే పెద్ద ఇన్సిడెంట్ జరగబోతుంది అనేది వార్తలు. అని ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. ఇప్పుడు మనం ఏదైనా జరగచ్చు ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఎందుకంటే వాళ్ళు పూర్తిగా తెగించి ఉన్న ఉగ్రవాదులు కాబట్టి ఏమైనా జరగచ్చు. ఈ ఉగ్రవాదానికి మూలం ఎక్కడంటే అగ్రవాదమే. ఇది యాక్చువల్లీ ఇఫ్ యూ ట్రేస్ ఇట్ విల్ గో టు యుఎస్, వెస్ట్ ఏషియాలో చేసిన కార్యక్రమాలు, గల్ఫ్ దేశాల్లో చేసిన కార్యక్రమాలు, ఇరాక్లో చేసింది, లిబియాలో చేసింది, ఇప్పుడు సిరియాలో చేస్తుంది. మొత్తం అన్నీ కలిపి కట్టి ఉగ్రవాదాన్ని అనొచ్చు. దానికి వాళ్ళకి బేసిస్ ఏంటంటే దానికి మనం కూడా మన రాష్ట్రాల్లో కూడా కాశ్మీర్లో ఉమర్ అబ్దుల్లా టైంలో సపరేషన్ కానీ, అది అంతకుముందు నుంచి సపరేషన్ కానీ మనం కూడా దాన్ని దోహదం చేశాం. కానీ పాకిస్తాన్తో చర్చలు జరపడం అనేది అది కొనసాగుతూనే ఉంటుంది. కానీ ఉగ్రవాదాన్ని తట్టుకోవడానికి మనం ఇంకా సంసిద్ధం కావాలి. మన పఠాన్కోట్లో మనకి కనిపించింది ఏంటంటే, వీఆర్ నాట్ వెల్ ఎక్విప్డ్. దేర్ వర్ నెంబర్ ఆఫ్ మిస్టేక్స్ ఆన్ అవర్ పార్ట్. ఆ మిస్టేక్స్ని అది పరిహరించుకుంటూ ఇంకా స్ట్రెంథన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మన ఇంటెలిజెన్స్ వ్యవస్థను స్ట్రెంథన్ చేసుకోవాలి, మన కంబాటింగ్ స్కిల్స్ని స్ట్రెంథన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. రైట్ సార్. శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పండి, భారత్, పాకిస్తాన్ దేశాలు 2 చర్చలు జరుపుకొని సమస్యను పరిష్కరించుకుంటే 2 దేశాలు సేవ్ అవుతాయా? భారత్, పాకిస్తాన్ 2 మధ్యలోనే సమస్యలు చర్చల ద్వారానే కొంతవరకు 2 దేశాల మధ్య శాంతి కొనసాగవచ్చు. కానీ మొత్తం టెర్రరిజం అనేది కనుక చూసుకుంటే ఈ 2 దేశాల మధ్య ఉండే సయోధ్య కొంతవరకు ఉపయోగపడుతుంది. మిగతా దేశాల రోల్ కూడా చాలా ఇంపార్టెంట్ అవుతుంది. అంటే the kind of a coordination that is expected among all the countries, that is lacking now. అంటే ఇప్పుడు ఈ దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా చూస్తున్న ఉగ్రవాద చర్యలు కనుక చూస్తే ఒక క్వాలిటేటివ్ డిఫరెన్స్ వచ్చింది ఇటువంటి ఉగ్రవాద చర్యల్లో.
ఇదివరకు మనం చూసిన అల్-ఖైదా కానీ 9/11 అటాక్స్ కానీ అదొక ఆర్గనైజ్డ్ గ్రూప్స్గా ఉండి ట్రైన్డ్ టెర్రరిస్ట్ని పంపి ఉగ్రవాద చర్యలకు పాల్పడ్డారు. కానీ ఇప్పుడు వస్తున్నటువంటి ఐసిస్, మనం ఇస్లామిక్ స్టేట్ అని చెప్పేసి ఐఎస్ అని అంటున్నాము, వీళ్ళు ఒక ఇరాక్ సిరియా, ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా, ఇది ఒక కొత్త రకమైనటువంటి ఉగ్రవాద చర్యలకు నాంది పలికింది. అంటే ఒక లీడర్లెస్ రెసిస్టెన్స్ మూవ్మెంట్గా ఇది కౌంటర్ టెర్రరిజం అఫీషియల్స్ దీన్ని అభివర్ణిస్తున్నారు. ఎట్లా అంటే ఇదివరకు ఒక గ్రూప్ని జైషే మొహమ్మద్ కానీ లేకపోతే పాకిస్తాన్ లోపల ఉన్నటువంటి టెర్రరిస్ట్ క్యాంప్ లోపల ట్రైనింగ్ ఇవ్వడము, దాని తర్వాత మళ్ళీ వేరే రాష్ట్రానికి వేరే కంట్రీకి పంపడము, అక్కడ టెర్రరిస్ట్ అటాక్ చేయడం ఇప్పుడు జరుగుతూ వస్తున్నది. కానీ ఇప్పుడు క్వాలిటేటివ్ డిఫరెన్స్ ఏం కనబడుతున్నది అని అంటే లీడర్లెస్ రెసిస్టెన్స్. అంటే వీళ్ళు ఇప్పుడు ఇక్కడ ఏదో ఐఎస్ వాళ్ళు అక్కడ ఇరాక్ లోపలను ఎక్కడనో ట్రైన్ చేసి పంపిన వాళ్ళు కాదు. వీళ్ళంతటా వీళ్ళు తమంతట తాముగానే దాన్ని ప్రేరేపణగా తీసుకొని అటాక్స్ చేస్తూ ఉన్నారు. అంటే కొంతవరకు వాళ్ళని మోటివేట్ కనుక చేయగలిగితే, కొంతవరకు వాళ్ళకి మందు ఇటువంటి టెర్రరిస్ట్కు యూజ్ చేసేటువంటి ఎక్స్ప్లోజివ్స్ వెపన్స్ అవైలబుల్ ఉంటే వాళ్ళంతటా వాళ్ళు పోయి అటాక్ చేసేది కనబడుతుంది. పాకిస్తాన్ మన ఈ ప్యారిస్లో జరిగిన నవంబర్లో జరిగిన అటాక్ కానివ్వండి, దే వర్ నాట్ ట్రైన్డ్ బై ఐఎస్ గ్రూప్స్. వాళ్ళంతటా వాళ్ళు ట్రైనింగ్ తీసుకొని కొంతవరకు ఐడియాలజికల్ గైడెన్స్ ఇచ్చినారు. సో ఈ లీడర్లెస్ టెర్రరిస్ట్ యాక్ట్స్, లోన్ వుల్ఫ్ అటాక్స్ జరుగుతున్నప్పుడు వివిధ దేశాల మధ్య లోపల ఉన్నటువంటి కోఆర్డినేషన్ అంటే చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఒక ఇండియా పాకిస్తాన్ మధ్యలో చర్చలు జరగడం వల్ల పెద్ద ఒరిగేది ఏముండదు. సో దీనికి ఎక్కడ ఎటువంటి యూత్ కానీ ఎటువంటి వారు ప్రభావితం అవుతున్నారు, వాళ్ళని ఎట్లా ఆపుకోవాలన్న దాని మీద ఎక్కువ చేయాలి. రామచంద్రమూర్తి గారు చెప్పినట్టుగా వాళ్ళు ఎందుకు ప్రేరేపితం అవుతున్నారు, ఒక అగ్రవాదం అనేది ఒకటి చూస్తూ ఉన్నది, దాన్ని ఎట్లా మనం కంట్రోల్ చేసుకోవాలి. అంటే ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఫెయిల్యూర్ అని అనొచ్చు, కానీ ఇంటెలిజెన్స్ వ్యవస్థలు కూడా వాళ్ళు దే వర్ ట్రైన్ టు టార్గెట్ ది ఐసోలేటెడ్ గ్రూప్స్, అల్-ఖైదా అనండి, లేకపోతే జైషే మహమ్మద్ అనండి, లష్కర్ అనండి, అటువంటి తెలిసిన గ్రూప్స్ని వాళ్ళని కంట్రోల్ చేయడానికో వాళ్ళని న్యూట్రలైజ్ చేయడానికో పనికొస్తాయి. ఇటువంటి లీడర్లెస్ లోన్ వుల్ఫ్ అటాక్స్ జరిగినప్పుడు వాళ్ళకి ఎట్లా చేయాలో తెలియట్లేదు. ఇప్పుడు మొన్న మీరు చెప్తున్నట్టుగానే పఠాన్కోట జరిగింది, అట్లాంటి పద్ధతిలో జరిగింది అనుకోవాలా? పఠాన్కోట్ది ఇట్లా జరిగి ఉండకపోవచ్చు. వెన్ యూ టాక్ అబౌట్ జకార్తా దిస్ థింగ్, జకార్తా లోపల వీళ్ళు ఐఎస్ ట్రైన్డ్ అయి ఉండకపోవచ్చు, ఐఎస్ వల్ల ప్రేరేపితమైన వాళ్ళు ఉన్నారు. పఠాన్కోట్ ఈజ్ అ టెర్రర్ యాక్ట్, 100% టెర్రర్ యాక్ట్ అనే కన్వెన్షనల్ దాంట్ లోపల జరిగింది అది. అంటే వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి అక్కడ నుంచి బార్డర్ దాటించిన తర్వాత అక్కడ నుంచి కాంటాక్ట్లో ఉండి మీరు ఇది చేయాలి అది చేయాలని ఒక కమ్యూనికేషన్ నెట్వర్క్ పెట్టుకొని చేసింది అది. సో జకార్తా అండ్ దిస్ థింగ్ కెనాట్ బి సీన్ టుగెదర్, దో బోత్ ఆఫ్ దెమ్ ఆర్ టెర్రర్ యాక్ట్స్. బట్ ఇదేంటి అని అంటే మనం ఇటువంటి వాటిని ఎట్లా కంట్రోల్ చేసుకోవాలంటే భద్రతా వైఫల్యం ఒకటి కావచ్చు, ఇంటెలిజెన్స్ వైఫల్యం ఒకటి కావచ్చు, మూడవది ఏంటి అంటే ఇటువంటి స్టాండర్డ్ డైలమా ఒకటి వస్తూ ఉన్నది. ఇటువంటి వాటిని ఎట్లా ట్యాకిల్ చేసుకోవాలో తెలియదు. సో ఇటువంటిది ఒక భారత్ పాకిస్తాన్ మధ్యలో ఒకటే కాకుండా అన్ని రాష్ట్రాలు అన్ని దేశాలు కూడా ఒక దగ్గర వచ్చేసి ఇది ఒక కామన్ ప్రాబ్లంగా డెవలప్ అవుతున్నది, ఇది అందరికీ కూడా డేంజర్ అవుతున్నది అన్నటువంటి కాంట్రడిక్షన్స్ లేనటువంటి ఉగ్రవాద చర్యలు అందరి స్ట్రాటజీ ఒకటే విధంగా ఉన్నప్పుడు మాత్రమే ఇటువంటి కంట్రోల్ అవుతాయి. కృష్ణారావు గారు చెప్పండి, ఈ క్రిటికల్ సోర్స్ ఆఫ్ టెర్రరిస్ట్ ఫండింగ్ ఈజ్ ఫ్రమ్ సౌదీ అరేబియా. ఎందుకు సౌదీ అరేబియాని ఎవరు కట్టడి చేయలేకపోతుంది? చేయలేరండి, దే ఆర్ అన్ అలై ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. రామచంద్రమూర్తి గారు చెప్పారు అసలు ఆరిజిన్ ఎందుకు అయింది అంటే దెర్ వాజ్ ఎ సర్టన్ రిలేటివ్ కామ్. దాంట్లో వీళ్ళు ఇరాక్లో ఆ సద్దం హుసేన్ చంపేయడం వల్ల, సద్దం హుసేన్ హ్యాడ్ ఎ గుడ్ ఆర్మీ, ఆ ఆర్మీలో వాళ్ళు సడన్గా అన్ఎంప్లాయిడ్ అయ్యారు. ఆ టైంలో అబూబకర్ బగ్దాది అనేవాడు నేను ఐసిస్ స్టార్ట్ చేశాను మీరు రండి అన్నాడు. సో వాళ్ళంతా అన్ఎంప్లాయిడ్ సోల్జర్స్, దే జాయిన్డ్ హిమ్. సో ఐసిస్ హ్యాడ్ ఎ పవర్ఫుల్ ఆర్మీ, ట్రైన్డ్ ఆర్మీ విచ్ ఇట్ కుడ్ రెడీలీ యూజ్. ఇక పఠాన్కోట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ ISIS or Daesh or ISIL, by whichever name you call it. Actually, Pathankot is a part of the Pakistan's inter-services intelligence plan of a proxy war, which is going on for decades. So, వాళ్ళు periodic గా వాళ్ళకు ఆల్రెడీ ట్రైన్ చేస్తున్న వాళ్ళని either fresh గా పంపడమో లేక ముందే పంపిన వాళ్ళని యాక్టివేట్ చేస్తారు. ఎందుకంటే పాకిస్తానీ స్టేట్లో the army has a substantial share of power. So whoever is the Prime Minister, even if he is a popular leader like Nawaz Sharif, he has to learn to share the power with army. Unfortunately, Nawaz Sharif garu
మొదటిసారి ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడే ఆయన పదవీచ్యుతుడు చేసి సౌదీ అరేబియాకు పంపేశారు. అందువల్ల హీ డస్ నాట్ హ్యావ్ ఎ గుడ్ అండ్ కార్డియల్ ఈక్వేషన్ విత్ ది ఆర్మీ. సో ఆయన ఎప్పుడైతే ఆయన బర్త్డే రోడ్న మన ప్రధానమంత్రి గారు వెళ్ళడం, కొంచెం ఫ్రెండ్లీ రిలేషన్షిప్ లాంటిది ఉన్నప్పుడు, జస్ట్ టు టెల్ ది వేరియస్ పీపుల్ ఇన్ పాకిస్తాన్, యూ డోంట్ కాల్ ద షాట్స్, వీ కాల్ ద షాట్స్ అని చిన్న శాంపుల్ లాగా ఇలా వేస్తూ ఉంటారు. సో బట్ ఇండోనేషియా ఇస్ ద లార్జెస్ట్ ఇస్లామిక్ కంట్రీ ఇన్ ద వరల్డ్. ఇట్ హ్యాస్ మోర్ ముస్లిమ్స్ దెన్ ఎనీ అదర్ కంట్రీ. కాబట్టి వాళ్ళు స్వయంగానే దే గాట్ ఇన్స్పైర్డ్. ఈ సందర్భంలో నేనేం చెప్పాలంటే, దెర్ ఈస్ అ బ్రాంచ్ ఆఫ్ ఇస్లాం బార్డరింగ్ ఆన్ సలాఫిజం అండ్ వహాబిజం హూ బిలీవ్ దట్ యాక్చువల్గా ఈ ప్రతి నేషన్ స్టేట్, ఇప్పుడు ఇండియా ఈజ్ అ నేషన్ స్టేట్, ఇండోనేషియా ఈజ్ అ నేషన్ స్టేట్, అవన్నిటికీ స్థానం లేదు ఇస్లాంలో. దేర్ విల్ బి ఓన్లీ వన్ ఖిలాఫత్. దానికి ఈ ప్రపంచంలో 194 దేశాలు కూడా ఆ ఖలీఫా అనే ఆయన అబూబకర్ బాగ్దాది ప్రస్తుతం అతనే పరిపాలిస్తాడని. దాట్ ఐ డోంట్ థింక్ ఈవెన్ అసదుద్దీన్ ఓవైసీ డిడ్ నాట్ అగ్రీ విత్ దట్. మనకు వీ హ్యావ్ 2 ఇంపార్టెంట్ ఇస్లామిక్ స్కూల్స్, బరేల్వీ స్కూల్ అండ్ దేవ్బంద్ స్కూల్. రెండు కూడా ఏమీ ఇలాంటి కాల్ ఇవ్వలేదు. ఇండియాలో ఉన్న ముస్లిం అందరికీ లీడరు అబూబకర్ బాగ్దాది అని. అయితే ఈ ఐసిస్కి కొంతమంది ఆల్రెడీ యాక్టివ్ ఉన్న, ఉదాహరణకి బోకో హరామ్ అని నార్త్ ఈస్టర్న్ నైజీరియాలో ఉన్నారు. సర్ప్రైజింగ్లీ దట్ లీడర్ ఈజ్ ఆల్సో అబూబకర్, బట్ ఈజ్ అబూబకర్ షెకువా. అలాగే దేర్ ఈజ్ వన్ జమా ఇస్లామియా ఇన్ ఇండోనేషియా. ఈజ్ అ 72-year-old fellow. He is also Abu Bakr, but fortunately he is Abu Bakr Bashir. So వీళ్ళంతా కూడా they found that it is convenient to align themselves with ISIS. It is not even known whether Abu Bakr Baghdadi knows these guys at all, whether he ever spoke, because he does not know any of these languages. He knows only Arabic, and I am sure these fellows, except ఏదో ఖురాన్లో ఉన్న అరబిక్ తప్పించి వీళ్ళు ఎవరికి అరబికే రాదు. దో బోకో హరామ్ వాళ్ళకి ఉండొచ్చు. So this is, you see several dots. And then, of course, they will be joined slowly. But as far as India-Pakistan is concerned, still the Kashmir issue is settled. అది అలాగే ఉంటుంది రావణ కాష్టంలా. ఇండియా పాకిస్తాన్ ఒకవేళ కాశ్మీర్ ప్రాబ్లమ్ పరిష్కరించుకొని దాన్ని మళ్ళీ మనం శాంతియుతంగా బ్రతుకుదాం అనుకున్నా కూడా ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతున్నది కదా. చాలా దేశాల్లో వస్తున్నది. టర్కీలో జరిగింది, ఇండోనేషియాలో జరిగింది, అంతకుముందు. ఐ డోంట్ థింక్ ఇండియన్ ముస్లిమ్స్ హావ్ ఎవర్, నాకు తెలిసినంత వరకు, ఎక్సెప్ట్ సమ్ మంచీరియల్ బాయ్ హూ ట్రై టు సార్ట్ ఆఫ్ అలైన్ హిమ్సెల్ఫ్ విత్ ఐసిస్, ఇండియన్ ముస్లిమ్స్ ఆర్ మోర్ ఆర్ లెస్ ఇన్సులేటెడ్ ఫ్రమ్ ది ఐసిస్. దే హ్యావ్ నాట్ ఎవర్ సెడ్ మా రాజు అబూబకర్ బాగ్దాది అని ఒక్కడం లేదు. ఓల్డ్ సిటీలోనే అనలేదు, ఎక్కడా అనలేదు. ఇండియన్ ముస్లిమ్స్ ఆర్ దే ఆర్ ఫాలోయింగ్ దేర్ ఓన్ ట్రెడిషనల్ ఇస్లాం. ఆసిఫుద్దీన్ గారు, దిస్ ఐసిస్ ఈజ్ నథింగ్ బట్ షియా సున్నీ కాన్ఫ్లిక్ట్ అనే ఒక ఇది మనము కొంచెం గ్లోబల్గా పరిశీలిస్తే వేర్వేరు దేశాల్లో జరిగే ప్రాబ్లమ్స్కి కారణాలు వేరువేరుగా ఉంటాయి. అక్కడ పనిచేసే ఆర్గనైజేషన్స్ యొక్క ఆబ్జెక్టివ్స్ కూడా వేరువేరుగా ఉంటాయి. గల్ఫ్ దేశాలకి వస్తే ఐసిస్ అనేది అక్కడే స్ట్రాంగ్గా ఉంది, ఇరాక్ అండ్ సిరియా మధ్యలో. గల్ఫ్ దేశాల విషయంలో మనము కొంచెము అక్కడి ప్రజల పట్ల సానుభూతితో మనం చూస్తే కనుక, ఒకప్పుడు ధనిక దేశమైన భారత్ పైన దాడి చేసి దాన్ని కొల్లగొడదామని ఎలాగైతే ఇరాన్ నుంచి, ఇంగ్లాండ్ నుంచి, నెదర్లాండ్స్ నుంచి, అన్ని దేశాల నుంచి పోర్చుగీస్ వాళ్ళు, డచ్ వాళ్ళందరూ వచ్చేసి మనల్ని ఎలాగైతే కాలనైజ్ చేయడానికి చూశారో, ఆ రకంగా ఇప్పుడు ధనిక దేశాలైన గల్ఫ్ దేశాలు మిలిటరీ పరంగా బలహీనంగా ఉన్నాయి. కాబట్టి ప్రపంచంలోని చాలా అగ్రదేశాలు వాటిపైన కన్నువేశాయి. ఇది కాంటెక్స్ట్. ఇందువల్లనే ఇప్పుడు మీరు సిరియాలో చూస్తే అందులో అమెరికా బాంబింగ్ చేస్తుంది, రష్యా బాంబింగ్ చేస్తుంది, ఇంగ్లాండ్, ఫ్రాన్స్ అందరూ అందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. సో దట్స్ ఎ సార్ట్ ఆఫ్ ఎ ట్రెజర్ విచ్ నాట్ జస్ట్ వన్ సిరియా, కానీ దేశాలన్నీ కలిపి దే ఆఫర్ ఎ వెరీ ల్యూక్రేటివ్ ఆపర్చునిటీ టు అర్న్ మనీ. సో ఈ సిచ్యువేషన్లో అక్కడున్న రాజకీయ స్టెబిలిటీని వీలైనంత వరకు డిస్టర్బ్ చేయడం వల్ల తమ అబ్జెక్టివ్స్ని పూర్తి చేసుకోవచ్చు అనేసి చాలా అగ్రదేశాలు కోరుకుంటున్నాయి. అందులో భాగంగానే ఈ ఐసిస్ అనేది పుట్టుకొచ్చింది. వాస్తవంగా ఇంతకాలంగా ప్రపంచవ్యాప్తంగా పేరు మోసిన సంస్థలు ఏవైతే ఉన్నాయో, అల్ ఖైదా కానివ్వండి, లేదా జైషే మొహమ్మద్ కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, వీళ్ళందరూ ఒక రకం. ఈ ఐసిస్ పూర్తిగా వేరే రకం. ఐసిస్కి సంబంధించిన అబూబకర్ అల్ బగ్దాదీ గురించి అతను డిక్షనీతో మందు తాగాడని, వాళ్లతో సిఐఏ డైరెక్టర్స్తో భామలతో డాన్స్ చేశాడని, ఇదని ఫోటోలతో సహా ప్రపంచవ్యాప్తంగా ప్రచారం అయ్యాయి.
అంటే ముస్లిమ్స్లో కూడా ఎవరు ఇప్పుడు అబూబకర్ బగ్దాదీని కానీ ఐసిస్ని కానీ ఒక మంచి ముస్లింగా కూడా పరిగణించే పరిస్థితి లేదు. కాబట్టి అదృష్టవశాత్తు ఎవరు వాళ్ళని ఫాలో అయ్యే ఉద్దేశం కూడా లేదు. కాకపోతే ఇప్పుడు ఐసిస్కి ఆర్మ్స్ అందుతున్నాయి, ఆయుధాలు అందుతున్నాయి, అది అమెరికానే ఇస్తుంది. ఐసిస్ చేస్తున్న పోరాటంలో ఇజ్రాయెల్కి చెందిన ఆఫీసర్స్ చనిపోతున్నారు. అక్కడ సిరియాలో ఇజ్రాయెల్ చెందిన ఆఫీసర్స్ ఎవరి పక్షాన పోట్లాడుతున్నారు. అంటే ఈ రకంగా చూస్తే ఇది చాలా క్లమ్జీ పొలిటికల్ సిచ్యువేషన్ లాగా అన్నమాట. సో దాని గురించి మనము ఒక విషయం ఏం చెప్పుకోవచ్చు అంటే వీ హ్యావ్ ఎ సింపుల్ పాలసీ. ఏ సాయుధ సంస్థ అయినా సరే, ఎక్కడైనా సరే ఒక పౌరుని మీద దాడి చేసి తమ రాజకీయ లక్ష్యాలను కనుక సాధించడానికి ప్రయత్నిస్తే అది టెర్రరిజం అవుతుంది. అది ఎవరు చేశారు, ఎక్కడ చేసినా మనకు సంబంధం లేదు, ఎందుకంటే ఇది బాగా కాంప్లికేట్ అయిపోయిన విషయం కాబట్టి. ఇప్పుడు ఇండోనేషియా విషయానికి వస్తే మన పాశ్చాత్య మీడియా చేసే ప్రచారం కూడా ఇందులో చాలా ముఖ్యంగా ఉందన్నమాట. ఒక మాట చెప్తాను. 2 days క్రితం మనకి మణిపూర్లోనే కదా 12 మంది చనిపోయారు టెర్రరిస్ట్ అటాక్లో. కానీ పెద్దగా న్యూస్ ఏమీ రాలేదు ప్రపంచవ్యాప్తంగా. కానీ ఇండోనేషియాలో ఇవాళ 5 చనిపోయారు. కానీ ప్రపంచవ్యాప్తంగా న్యూస్ వచ్చేసింది. అంటే ఇలా తేడా ఎందుకు వస్తుంది? ఈజ్ దర్ ఎనీ యాక్టివ్ రోల్ ఆఫ్ ద మీడియా ఇన్ బ్లెమిషింగ్, మీరేమనుకుంటున్నారు, స్టిగ్మటైజింగ్? మీరేమనుకుంటున్నారు? గ్లోబల్ మీడియాలో ముస్లిం కమ్యూనిటీ పట్ల సానుభూతి లేదు. ముస్లిం కమ్యూనిటీని స్టిగ్మటైజ్ చేయడం అనేది ఒక ట్రెండ్ లాగా నడుస్తూ వస్తుంది. ఇప్పుడు ఒక మాట చెప్తాను. ఎల్టీటీఈ 67,000 మంది పౌరుల్ని చంపిందని మనందరికి తెలిసిన విషయమే. కానీ ఎల్టీటీఈకి అంత నెగిటివ్ నేమ్ కానీ, ఎల్టీటీఈ ఏ దేశం నుంచి అయితే ఆరిజిన్ ఉందో ఆ దేశానికి నెగిటివ్ నేమ్ కానీ, లేదా కమ్యూనిటీకి నెగిటివ్ నేమ్ కానీ రాలేదు. కానీ ఎక్కడ చిన్న దాడి జరిగినా అందులో కనుక ముస్లిం పేరెంట్ ఒకటి ఇన్వాల్వ్ అయితే కనుక గ్లోబల్ మీడియా అంటే మన దేశీయ మీడియా కాదు, గ్లోబల్ మీడియాలో ఒక పాలసీ ప్రకారంగా దాన్ని హైలైట్ చేయడం జరుగుతుంది. ఇది జరుగుతున్నంత కాలము మరింతగా ముస్లిం సమాజం పట్ల హేట్రెడ్ లాంటిది పెరిగి ఇప్పుడు మనం అమెరికాలో చూస్తున్నాము. ఎక్కడో ప్యారిస్లో అటాక్స్ జరిగిన తర్వాత అమెరికాలో చాలా హేట్ క్రైమ్స్ జరిగాయి ముస్లింల పట్ల. చాలా మందిని షూట్ డౌన్ చేశారు, చాలా మందిని రకరకాలుగా బాధిస్తున్నారు, మనకు అవన్నీ తెలిసినవే. కాబట్టి ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. దీనిలో మెయిన్ రోల్ ఏంటంటే అంతర్జాతీయ మీడియా అమెరికా పాలసీస్కి అనుగుణంగా తన స్టాండ్ తీసుకునే బదులు స్వతంత్రంగా వ్యవహరించాలి. స్వతంత్రంగా వ్యవహరించి ఆబ్జెక్టివ్గా కనుక న్యూస్ని స్ప్రెడ్ చేస్తే తద్వారా పరిస్థితులు ఈ క్రియాటిక్ ఎన్విరాన్మెంట్ ఏదైతే మనం క్రియేట్ చేస్తున్నామో ఇది తగ్గిపోయి ఎక్కువ పీస్ఫుల్గా మనము బ్రతికే అవకాశం ఉంటుంది. కే ఆసిఫుద్దీన్ గారు, గ్లోబల్ మీడియా కూడా దీనికి బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్తున్నారు. ఒకసారి మనం ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న టెర్రరిస్ట్ యాక్టివిటీస్ గురించి మాట్లాడుతున్నాం, దాని ప్రమాదాన్ని గురించి మాట్లాడుతున్నాం. ఇంతకుముందు ఆసిఫుద్దీన్ గారు మాట్లాడుతూ 2-3 విషయాలు చెప్పినారు. ఒకటి ఒక క్లమ్జీ పొలిటికల్ సిట్యువేషన్ గురించి మాట్లాడినారు. రెండోది గ్లోబల్ మీడియా బిహేవియర్, మన దేశీయ మీడియా కాదు కానీ గ్లోబల్ మీడియా బిహేవియర్ గురించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఇంకొక మాట, నిన్న ఒబామా మాట్లాడుతూ చెప్పిన దానిలో మనకు అర్థమవుతున్నది పార్ట్స్ ఆఫ్ ఏషియాలో కూడా ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీ పెరగబోతున్నది, అవుట్ ఆఫ్ కంట్రోల్ అయ్యే పరిస్థితున్నది, దీన్ని హ్యాండిల్ చేయడం కష్టం అవుతుంది, వీ హ్యావ్ టు వేజ్ ఎ వార్ అన్న పద్ధతిలో మాట్లాడినారేమంటారు? అంటే ఆయన పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ పేర్లు కూడా తీసుకున్నాడు. 2 దేశాల్లో ఉగ్రవాదాలకు స్థావరాలు ఏర్పడ్డాయి. అది ఇంకో రూపంలో టెర్రరిజం ఇది కావచ్చు, దాని మీద మనం యుద్ధం చేయాల్సిందే అంటే. ఇందాక మిత్రులు చెప్పినట్టు ఇండియా పాకిస్తాన్ రిలేషన్స్ని, గ్లోబల్ టెర్రరిజాన్ని విడివిడిగా చూడాలి మనం. ఇండియా పాకిస్తాన్ రిలేషన్స్ ఇంప్రూవ్ కావాలంటే కాశ్మీర్ ప్రాబ్లం సాల్వ్ కావాల్సింది ఎప్పటికైనా. దాన్ని ఇప్పుడున్న బోర్డర్ని ఇంటర్నేషనల్ బోర్డర్ చేద్దామా, దాన్ని శాశ్వతం చేద్దామని వాజ్పేయి టైంలో కూడా ఆలోచించారు. ఇప్పుడు మొన్న కూడా పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ఏదైతే అంటున్నారో, ఆజాద్ కాశ్మీర్ అయితే అంటున్నారో దాన్ని పాకిస్తాన్లో భూభాగంగా చేర్చారు, మ్యాప్స్ మార్చేస్తారు. అట్లాగే దీన్ని కూడా ఇండియాలో భూభాగం అని వాడు ఒప్పుకుంటే ప్రాబ్లం ఉండదు. లేకపోతే ఏదో సమ్ సార్ట్ ఆఫ్ సొల్యూషన్ షుడ్ బి ఇవాల్వ్డ్. లేకపోతే అది ఎప్పటికీ రావడం కష్టంగానే ఉంది. కాశ్మీర్ అట్లా ఉన్నంతకాలం ఇండియాకి పాకిస్తాన్ మధ్య ఏం పొసగదు. ఈ అజర్ అరెస్ట్ అనేది అంత అబద్ధం. అరెస్ట్ చేసినా కూడా ఆయన రాజమర్యాదలు జరుగుతాయి. ఇప్పుడు కాదు, చాలాసార్లు అరెస్ట్ చేశారు, హౌస్ అరెస్ట్లో ఉంచారు. 2014 ముందు చాలా కాలం హౌస్ అరెస్ట్లో ఉన్నాడు. ఎప్పుడు పార్లమెంట్ మీద దాడి జరిగినా, ఎక్కడ అమెరికాలో న్యూయార్క్లో దాడి జరిగినా, ఎప్పుడు దాడి జరిగినా కూడా అతను హౌస్ అరెస్ట్ చేస్తారు. కానీ పబ్లిక్గానే ఉంటాడు. మన మంత్రి గారు ఆఫ్ఘనిస్తాన్ పై ఆయన వదిలిపెట్టిన తర్వాత ఈ వెంట స్ట్రైట్ టు పాకిస్తాన్. అక్కడ అతనికి పెద్ద గొప్ప స్వాగతం లభించింది. కానీ పాకిస్తాన్ ప్రజల్లో, పాకిస్తాన్ మిలిటరీలో, పాకిస్తాన్ పాలిటిక్స్లో వాళ్ళకి మద్దతు ఉన్నంత కాలం
ఇది కొనసాగుతూనే ఉంటుంది. అదే కాశ్మీర్ ప్రాబ్లం సాల్వ్ అయితే ఎవరైనా చేసినా కాశ్మీర్ చూపించే చేస్తున్నారు. కాశ్మీర్ ప్రాబ్లం కనుక సాల్వ్ అయితే ఇండియా పాకిస్తాన్ రిలేషన్స్ ఇంప్రూవ్ అవుతాయి. ఇక గ్లోబల్ టెర్రరిజం అన్నట్టు మనం వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి, వాళ్ళని బాగా చూడాలి, వాళ్ళ మీద సపరేషన్ లేకుండా చూడాలి. వాళ్ళకి దే షుడ్ హ్యావ్ నో కాజ్, నో రీజన్ టు రిబెల్ ఆర్ కిల్ ఆర్ గెట్ కిల్డ్. అట్లాంటి పరిస్థితి తీసుకురావాలి. దానికి శ్రీనివాసరెడ్డి గారు మొత్తం ప్రపంచంలో ఉన్న దేశాధిపతులందరూ కూర్చొని ఇది కామన్ ప్రాబ్లంగా కామన్ థ్రెట్గా ట్రీట్ చేసి ఇది ఎంత సాల్వ్ చేయాలో ఆలోచించాలి. కానీ బయటికి ఇది మాట్లాడుతున్నారు కానీ శ్రీనివాసరెడ్డి గారు ఇప్పుడు వారు కూడా అన్నట్టు ఇంతకుముందు అమెరికానే ఆయుధాలు ఇస్తూ అమెరికానే దాన్ని ప్రేరేపిస్తూ నేను ఒబామా మళ్ళీ ఇట్లా మాట్లాడడం అర్థమే ఉన్నది. అంటే ఈ కాంట్రడిక్షన్స్ అనేది ఇప్పుడు వారు గ్లోబల్ మీడియా బిహేవియర్ గురించి కూడా మాట్లాడినారు. దాని ఒక్క కాంట్రడిక్షన్ని ఈ మన డిస్కషన్ జరుగుతున్న దానికి ప్రాపర్ కాంటెక్స్లో చూడాలంటే ఒక కాంట్రడిక్షన్ గమనించాలి మనం. రెస్పాన్స్ టు సచ్ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ అమెరికా తరఫున చూస్తే ఏరియల్ బాంబింగ్ చేయాలంటారు. సిరియాలో చేస్తున్నారు, ఇరాక్లో చేస్తూ ఉన్నారు. ఎంత ఏరియల్ బాంబింగ్ జరుగుతుందో అంత సివిలియన్ క్యాజువాలిటీస్ పెరగడము, వాళ్ళు దేశాల నుంచి పారిపోవడము, ఒక హ్యుమానిటేరియన్ క్రైసిస్ డెవలప్ అవుతుంది. ఆ డెవలప్ అయినప్పుడు నెట్ రిజల్ట్ మనం కనుక చూస్తే అది కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుందా లేకపోతే ఇంకా చాలామందిని అటువైపు పోవడానికి ప్రేరేపిస్తున్నదనేది ఒక ప్రశ్న. అది ఏదైతే అమెరికా ఏరియల్ బాంబింగ్ సిరియా ఇరాక్ లోపల చేస్తున్నదో అదే టర్కీ లోపల కుర్దిష్ రెబెల్స్ ఆర్ ఫైటింగ్ ఐఎస్. ఆ కుర్దిష్ రెబెల్స్ని మాత్రం వీళ్ళు టెర్రరిస్టులని అమెరికా టర్కీ వాళ్ళు ఇద్దరు కలిసి వాళ్ళని చంపుతా ఉన్నారు. అంటే ఇటువంటి కాంట్రడిక్షన్, ఈ వైరుధ్యం అనేది ప్రస్ఫుటంగా కనబడుతున్నది. నంబర్ 2, గ్లోబల్ మీడియా అని అన్నారు. గ్లోబల్ మీడియా అనే విషయం వరకు వచ్చేటప్పటికీ నేను మిత్రుడు ఆసిఫ్ గారితో కొంతవరకు విభజించక తప్పదు. అంటే ఇస్లామిక్ టెర్రరిజం అండ్ ఇస్లామిస్ట్ టెర్రరిజం అనే దాంట్లో చాలా విపరీతమైన ఎట్లా డిఫరెన్షియేట్ వస్తుంది. ఇస్లామిక్ టెర్రరిజం అనేది మీడియా చాలా జనరల్గా వాడుతూ ఉన్న టర్మ్. అది ఇస్లామిక్ టెర్రరిజం అంటే ఒక మతానికే టెర్రరిజాన్ని ఆపాదించడం అనేది జరుగుతుంది. ఇస్లామిస్ట్ టెర్రరిజం అని అంటే ఆ ఒక మతాన్ని దాంట్లోపల ఒక ప్యూరిటానికల్ వే ఆఫ్ లుకింగ్ అట్ రిలీజియన్. ఇప్పుడు ఇస్లాం లోపల మనం చాలా కాంట్రడిక్షన్గా మిత్రులతో మాట్లాడుతున్నప్పుడు అంత టాలరెన్స్ ఉన్నటువంటి రిలీజియన్ ఏది లేదు అని కూడా వింటాం. నిజంగా కూడా కొంత మనం ఖురాన్ లోపల చదివితే అది కూడా ఉండవచ్చు, ఆసిఫ్ గారు చెప్పగలరు మనకి. కానీ కొంతమంది ఒక స్మాల్ సెగ్మెంట్ ఆఫ్ పీపుల్ హూ ఫాలో దట్ రిలీజియన్, మేము మా మతాన్ని తప్పితే మిగతా వాళ్ళు కనుక అటు వేరే దాన్ని సహించం, మేము ఇది అన్ఇస్లామిక్, వీళ్ళంతా కాఫీర్లు, మేము చంపుతాము అని భీభత్సమైనటువంటి టెర్రర్ని కనుక యూజ్ చేసినప్పుడు అది టెర్రరిస్ట్ యాక్ట్ కింద మనం అనక తప్పదు. అది ఎల్టీటీ కానివ్వండి, అది మావోయిస్టులు అనండి, ఎవరైనా కానీ టెర్రరిస్ట్ యాక్ట్ అంటే నాన్ కాంబాటెంట్స్ని కనుక చంపినప్పుడు ఇక్కడ కూడా ఒక వైరుధ్యం కనబడుతుంది. ఒక నిజమైన ముస్లిం కానివ్వండి, ఒక నిజమైన హ్యూమన్ బీయింగ్ సిరియా లోపల ముస్లింలను ఊచకొత్త కోస్తున్నారు, పిల్లలు చచ్చిపోతూ ఉన్నారు అని చెప్పేసి అన్నప్పుడు ఆ సిరియన్ గవర్నమెంట్కి అగెన్స్ట్గా పోరాడడం అన్నట్టు నేను తుపాకీ పట్టుకుని పోకపోవచ్చు, ఇక్కడ ఒక నేను డిమాన్స్ట్రేషన్ చేస్తాను అనే లెవెల్ లోపల కూడా అటువంటి కోరిక వస్తుంది. కానీ సిరియా లోపల జరుగుతున్న అటువంటి ఆకృత్యాలను రెస్పాన్స్గా నేను ఇక్కడ నాన్ కంబాటెంట్స్ని, ఎవరికి సంబంధం లేని వాళ్ళని కూడా నేను సూసైడ్ బాంబ్గా మారి చంపుతాను. నేను ఇప్పుడు పారిస్లో జరిగింది అదే. అక్కడ చచ్చిపోయిన వాళ్ళు ఎవరు కూడా కాదు. అంటే ఒక కన్వెన్షనల్ వార్ లోపల మామూలు ప్రజలు పోతున్నారు. ఒక కన్వెన్షనల్ వార్ లోపల ఇప్పుడు ఒక విచిత్రమైన ఇంకొక వైరుధ్యమైనటువంటి పరిస్థితి ఏం కనబడుతుంటే ఐఎస్ కనుక చూస్తే ఇది కన్వెన్షనల్ వార్కు రెడీగా ఉన్నది. అంటే అమెరికన్ ఫోర్సెస్ని లేక మిగతా ఇరాకీ ఫోర్సెస్ని రెగ్యులర్ కన్వెన్షనల్ వార్ లాగా కూడా కొట్లాడుతూ ఉన్నారు వాళ్ళు. ఎట్ ద సేమ్ టైం సూసైడ్ బాంబింగ్స్ కూడా వీళ్ళు మేనేజ్ చేయగలుగుతున్నారు. అంటే కన్వెన్షనల్ అండ్ నాన్ కన్వెన్షనల్ రెండింటిని చేయగలుగుతున్నటువంటి ఒక చిన్న సంస్థ, అది టెర్రరిస్ట్ సంస్థగానే పరిగణించాల్సి వస్తుంది. దాన్ని మనము ఇస్లాం మొత్తాన్ని దాన్ని ఒక చెడ్డ పేరు ఆపాదించే ప్రయత్నం జరుగుతున్న దాంట్లో కొంతవరకు ఐ థింక్ దెర్ ఇస్ స్లైట్ ఎగ్జాజరేషన్. మీడియా వరకు వస్తే టెర్రరిజం వాడు ఎల్టీటీ వాళ్ళు చేసినా, మావోయిస్టులు చేసినా, జైష్ వాళ్ళు చేసినా, ఐఎస్ చేసినా కానీ టెర్రరిజమే. సో ఒక విధమైనటువంటి కొంతవరకు ఆసిఫ్ గారు చెప్పారు మీడియాలో డిఫరెన్సియేషన్ కనిపిస్తున్నదని చెప్తున్నారు. వారు ఏమంటారు అంటే ఎల్టీటీ వాళ్ళు 50 మందిని చంపినా కూడా అంత సీరియస్ ఇది కాదు, అది వేరే నిన్న ఇండోనేషియాలో 5 చనిపోతే దాన్ని పెద్దగా ఇది చేస్తారని. అంటే 5 టెర్రరిస్టులే, చనిపోయిన సివిలియన్స్ ఇద్దరే. అంటే మీడియా బ్లోన్ అవుట్ ఆఫ్ ప్రపోర్షన్స్ కొంతవరకు జరుగుతుండొచ్చు. ఎందుకంటే మీడియా లోపల కూడా
ఎంతవరకు సెన్సేషనలైజ్ కాకుండా ఉండాలా, ఆబ్జెక్టివ్గా ఉండాలా అనేది అదొక మిథ్లాగానే జరిగిపోతున్నది. అంటే మీడియా లోపల జరుగుతున్నటువంటి ఇండస్ట్రీ ట్రెండ్ కనుక మనం చూస్తే సెన్సేషనలైజేషన్ హ్యాస్ బికమ్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఇట్. దాంట్లోపల ఇవన్నీ ధోరణి కనబడుతుండొచ్చు మనకి. ఇంగ్లీష్ మీడియా ఇస్ లైక్ దట్. ఎగ్జాక్ట్లీ. మళ్ళీ అందులో ఇంకొకటి కూడా మనం గమనించాలా, ఇదివరకు ఉన్నటువంటి మెయిన్ స్ట్రీమ్ మీడియా కాకుండా ప్రస్తుతం మనకు సోషల్ మీడియా వచ్చింది. అంటే ఇదివరకు ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనంటే ఫలానా రిపోర్టరు, ఫలానా జర్నలిస్ట్ కన్సిడర్డ్ ఒపీనియన్, అనాలిసిస్ అని చెప్పేసి అకౌంటబిలిటీ, వెరిఫైబిలిటీ ఉండేది. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ కన్జ్యూమ్ చేసేవాడు కూడా ప్రొడ్యూసర్ అయిపోయినాడు. సోషల్ మీడియా ఇటువంటి మొబైల్ ఫోన్స్ వచ్చిన తర్వాత ది రోల్ ఆఫ్ అ ప్రొడ్యూసర్ అనేది తగ్గిపోయింది. అక్కడ ఎవరు ప్రొడ్యూసరు, ఎవరు కన్జ్యూమర్ అనేది అది మటుమాయం అయిపోయింది. అది అటువంటి క్రమం లోపల సోషల్ మీడియా లోపల ఎంత అబద్ధాలు కొన్ని ప్రచారంలోకి వస్తాయనంటే మనకు విచిత్రంగా ఉంటుంది. సో ఇఫ్ యూ లుక్ ఎట్ ఇన్ దిస్ కాంటెక్స్ట్, ఎస్ జరుగుతున్నమాట వాస్తవమే, బట్ అట్ ది సేమ్ టైం అది అట్లా జరుగుతున్నది కాబట్టి వీళ్ళని క్రిటిసైజ్ చేయకుండా ఉండలేమా? క్రిటిసైజ్ చేయక తప్పదు. అయినా ఇంత సమాచార విస్ఫోటనం జరుగుతున్నది, మరోవైపు అందరం డిస్కస్ చేస్తున్నది ప్రపంచ దేశాలన్నీ ఒక దగ్గర వచ్చి కూర్చొని మాట్లాడాలి వీటి గురించి అంటున్నారు. 2010లోనే హిల్లరీ క్లింటన్ చెప్పింది ఏంటంటే టెర్రరిస్ట్ యాక్టివిటీస్ అన్నిటికీ కూడా క్రిటికల్ సోర్స్ ఆఫ్ ఫైనాన్షియల్ దిస్టింగ్ అంతా కూడా, ఫండింగ్ అంతా కూడా సౌదీ అరేబియాని, ఆయుధాలేమో అమెరికా ఇస్తున్నది. ఇవన్నీ జరుగుతూ ఉంటే ఇవాళ ప్రపంచ దేశాలు ఎవరిని ఫాలో కావాలా? అమెరికాని ఫాలో కావాలి కదా. అమెరికా గారు చెప్తుంది నేనే బిగ్ బ్రదర్ నని కదా. అంటే యాక్చువల్లీ ఇవన్నీ చేసిన దానికి కారణం అమెరికాయే. ఆ ఆఫ్ఘనిస్తాన్లో వాళ్ళు ఈ అభిప్రాయం దాని మీద యుద్ధం ప్రకటిస్తాను ఒబామా మాట్లాడడం అర్థమే ఉంది. చేశారు కదా. ఒకప్పుడు తెహ్రీక్ తాలిబాన్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ రూల్డ్ ఆఫ్టర్ ద రష్యన్స్ విడ్రూ ఫర్ 5 years. సో వీళ్ళే కదా అమెరికన్ ఫోర్సెస్ వెంట్ టు ఆఫ్ఘనిస్తాన్, రిమూవ్డ్ ఆల్ ఆఫ్ దెమ్. అప్పుడు ఎవరో దొరక్కపోతే సరే అని అతని పేరు హమీద్ కార్జాయ్ అని 10 సంవత్సరాలు పెట్టారు. ఆ తర్వాత ఆయన విసిగిపోయాడు, ఎలక్షన్స్ జరిగింది. అందులో ఏమో అష్రఫ్ ఘనీకిను అబ్దుల్లాకి టై వస్తే కొత్తగా ఓ పోస్ట్ క్రియేట్ చేసి యు ఆర్ ది ప్రెసిడెంట్, యు ఆర్ ది CEO అన్నారు. అంటే హార్డ్లీ కంట్రోల్ మచ్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్. అసలు లిబియా అనేది క్వైట్ పీస్ఫుల్, దేర్ వాజ్ నథింగ్ రాంగ్ విత్ ఇట్. అందులో వాడిని చంపేశారు, మమ్మూర్ గదాఫీని. సో దట్ ఈస్ నౌ అనదర్ ఫెయిల్డ్ స్టేట్. ఇలా అనవసరంగా దే ఆర్ మెడ్లింగ్ విత్ ది వేరియస్ మెడిటరేనియన్ యాజ్ వెల్ యాజ్ అరబ్ కంట్రీస్ అండ్ లీడింగ్ టు కేయాస్. ఇప్పుడు సిరియాలో కూడా there are 8 players in the game. ఇప్పుడు బషార్ అల్ అసద్ అనే వాడిని తీసేయడం కోసం అమెరికా సపోర్ట్స్ అల్ నుస్రా. అల్ నుస్రా ఈజ్ సపోర్టెడ్ బై బోత్ టర్కీ యాజ్ వెల్ యాజ్ సౌదీ అరేబియా. మళ్ళీ ఈ బషీర్ అల్ అసద్ ఈజ్ ఆల్సో అపోజ్డ్ బై ISIS. టు దట్ ఎక్స్టెంట్ ISIS ఈజ్ లైక్ బై అమెరికా. బట్ బికాజ్ ది కుర్ద్స్ ఆర్ అపోజింగ్ ISIS, and in a way America ought to fight ISIS, they ought to support Kurd, but అది చేయటం లేదు. సో ఇట్స్ అ వెరీ కాంప్లికేటెడ్ సిచ్యువేషన్. ఇందులో అలావీస్ అని ఇంకోళ్ళు ఉంటారు. అసలు ఇఫ్ యూ రియలీ స్టడీ ది కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఆన్ ద గ్రౌండ్ ఇన్ సిరియా, ఇట్స్ సో కన్ఫ్యూజింగ్, నోబడీ నోస్ హూ ఈజ్ సపోర్టింగ్ హూమ్. సో ఆ నేపథ్యంలో ఇవన్నీ కూడా అమెరికా కానీ వాళ్ళు కేవలం అమెరికాకే పరిమితం ఉంటే ఈ గొడవ ఉండేది కాదు. ఇట్ వాజ్ క్వైట్ ఈ బషీర్ అల్ అసద్ కానీ వాళ్ళ తండ్రి హాఫిజ్ అల్ అసద్ కానీ బాగానే పరిపాలించారు. ఇట్ ఈస్ నాట్ యాజ్ దో దే వర్ ఎనీ మోర్ క్రూయల్ దాన్ మోస్ట్ ఆఫ్ ది అదర్స్. దే ఆర్ సో మెనీ డిక్టేటర్స్. సో వీళ్ళేంటి సెలెక్టివ్గా సౌదీ అరేబియా మాకు తక్కువ ధరకు ఆయిల్ అమ్ముతారు, అండ్ దే ఇన్వేరియబ్లీ సపోర్ట్ దట్ అల్ సౌద్ ఫ్యామిలీ హు ఆర్ వహాబీస్. Wahhabism is an extreme sect of Islam. Intolerant. Shia అనేవాళ్ళు వాళ్ళకి ముస్లిమ్సా కాదట, సూఫీస్ ఆర్ నాట్ ముస్లిమ్స్ కాదట. ఇప్పుడు మన సౌత్ ఏషియా, ఇండియా కానీ పాకిస్తాన్లో కానీ దర్ ఇస్ అ హ్యూజ్ చంక్ ఆఫ్ సూఫీస్. దర్గాల్లో అది వెళ్తాం మనము. అండ్ దట్ ఈస్ షర్క్, అంటే ప్రొహిబిటెడ్. సో ఇలాంటి వాళ్ళతో పెద్ద గొప్పగా వీళ్ళు మిత్రత్వం చేస్తూ మళ్ళీ తిరిగి మేము ఇది అన్నట్టు మీడియాలో కూడా వీ మస్ట్ రిమెంబర్ దట్ వెస్టర్న్ మీడియా ఈజ్ కంట్రోల్డ్ బై జూయిష్ లాబీ. ఇట్స్ అ ఫ్యాక్ట్. ఆల్మోస్ట్ ఆల్ మీకు తెలియదు వాళ్ళ పేర్లు. ఈవెన్ హాలీవుడ్, దే ఆర్ ఆల్ ఈవెన్ గ్రేట్ డైరెక్టర్స్ ఆర్ జూస్, యాక్టర్స్ ఆర్ జూస్, మీడియా బ్యారన్స్ ఆర్ జూస్. సో దెర్ ఇస్ అ స్లైట్ యాంటీ-ఇస్లామిక్ యాంగిల్, వీ అగ్రీ. బట్ అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఈస్ హై టైమ్ ది ఇస్లాం condemns this kind of adventurism of Abu Bakr Baghdadi and people like that, because everybody is a Muslim. కొంతవరకు
ఇంకొక ఇంట్రెస్టింగ్ మనకి ధోరణి కనబడేది ఏంటంటే వరల్డ్ ఓవర్ కాకుండా ఇండియా లోపల ఐఎస్ఐఎస్ అటువంటి చేస్తున్న ఆకృత్యాలు అది ఇస్లాం పర్మిట్ చేయదు అటువంటిది అనేది చాలా ప్రస్ఫుటంగా బయటకు వస్తూ ఉన్నది. అంటే ఇస్లాం అనేది ఒక ప్యూరిటానికల్ ఇస్లాం, ఒక పొలిటికల్ ఇస్లామిక్ సిస్టమ్, ఒక అనదర్ ఇస్లాం విచ్ టాలరేట్స్ డిసెంట్, విచ్ టాలరేట్స్ అదర్ వర్షిప్ ఫార్మ్స్ ఆఫ్ వర్షిప్. మిగతా రిలీజన్ వాళ్ళు కూడా మీరు ఉండొచ్చు, ప్రశాంతంగా ఉండొచ్చు అటువంటి ఒక ఇస్లాంకి ప్యూరిటానికల్ ఇస్లాం, వహాబిజం అన్నారు కదా, అసలు ఇంకా వేరే వాళ్ళు ఎవరిని కూడా మేము ఉంచాము, వాళ్ళని చంపాల్సిందే. Shias are undoubtedly Muslims. They say they are not Muslims. Ismailites are not Muslims. Bohras are not Muslims. Dawoodi Bohras. ఈ పాయింట్స్ మనకు డిఫరెంట్ ఫత్వాలు వచ్చినా లేకపోతే రిలీజియస్ లీడర్స్ కొంతవరకు దాన్ని హైలైట్ చేసినప్పటికీ కూడా కొంతవరకు జరుగుతూ ఉంది. కానీ అది ఇండియా లోపల అటువంటి చిన్న కంట్రీ లోపల జరుగుతూ ఉన్నది, మిగతా దేశాల లోపల కూడా జరగవచ్చు. అటువంటి భావన కనుక బయటికి వచ్చి బాగాదైపోతే ఎవరైతే ఇటువంటి ఇస్లామిస్ట్ టెర్రరిజం గురించి వాళ్ళు ప్రేరేపితులు అవుతున్న వాళ్ళకు ఆపడానికి దోహదపడుతుంది. మీరు చెప్తున్నారు ప్రపంచ దేశాలన్నీ ఒక దగ్గర రావాలి దీని మీద అని. ఎట్లాంటి ఇంటెలిజెన్స్ నెట్వర్క్ క్రియేట్ కావాలి? ఇంటెలిజెన్స్ నెట్వర్క్ అని అంటే చాలా ఇష్యూ అవుతుంది. కామన్ పర్పస్ లేదు కదా, కాంట్రడిక్షన్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు సిరియా అమెరికా వాంట్స్ ద అసెట్ టు బి రిమూవ్డ్, రష్యా వాంట్స్ టు ప్రొటెక్ట్ హిమ్. అట్లా అమెరికా రష్యా ఎప్పుడు కలవాలి ఈ విషయంలో? అట్లాంటి కాంట్రడిక్షన్స్ లేనప్పుడే సాధ్యం అవుతున్నారు. మరి అది అందరికీ ముప్పుగానే తయారవుతున్నారు. ఈవెన్ అమెరికా ఇస్ సఫరింగ్. అంటే ఇక్కడ వివిధ దేశాలు కూడా ఒకటి ఎట్లా ఫెయిల్ అవుతున్నారంటే వాళ్ళ వ్యూహాలు ఏంటి, ఎత్తుగడలు ఏంటి అనేది అర్థం అండర్స్టాండ్ చేసుకోవట్లేదు ప్రాపర్గా. ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టుగా ఆర్గనైజ్డ్ టెర్రరిస్ట్ అటాక్స్ నుంచి ఇది సింగిల్ లోన్ వుల్ఫ్ అటాక్స్ లాగా వచ్చిందంటే యూ నీడ్ నాట్ బి ఎ పార్ట్ ఆఫ్ ఎ స్లీపర్ సెల్ అండ్ గో అక్రాస్ ద బోర్డర్ టు గెట్ ట్రైనింగ్. నీకు ఏం ట్రైనింగ్ కావాలో సోషల్ మీడియా ద్వారా మీరు ఇస్తాం, మీరు అటాక్ చేయండి అని అన్నప్పుడు ఇటువంటివి అంటే చిన్న చిన్న అటాక్స్కే కావచ్చు. అంటే ఇప్పుడు ఒక లండన్ లోపల ఒక పోలీస్ ఆఫీసర్ని తలనరికి చంపేయడము, లేకపోతే ఇంకొక దగ్గర వెపన్ తీసుకొని ఒక ఇద్దరు ముగ్గురిని కాల్ చేయడము, ఇటువంటివి ఎవరి ప్రేరేపితం లేకున్నా కానీ వాడు ప్రభావితం అవుతున్నాడు. అంటే ఎత్తుగడలు మారుతూ ఉన్నాయి. ఈ ఎత్తుగడలు మారుతున్నప్పుడు ఎవరు ఏం చేయగలరు? ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ఎప్పుడు కూడా నోన్ గ్రూప్ మీద ఎఫెక్టివ్గా పనిచేస్తూ ఉన్నాయి. ఈ అన్నోన్ గ్రూప్స్ ఇవి దీంట్లోపల దిస్ ఇస్ అ వార్ దట్ ఈస్ బీయింగ్ ఫాట్ అమాంగ్ కామన్ పీపుల్. సో ఎక్కడ ఫోర్స్ యూజ్ చేయాలా, ఎక్కడ ఫోర్స్ యూజ్ చేయదు తెలియదు. అంటే ది యూజ్ ఆఫ్ ఫోర్స్ అనేది ఇటువంటి సిచ్యువేషన్లో కౌంటర్ ప్రొడక్టివ్ అవుతుంది. అటువంటప్పుడు అన్ని దేశాలు కూడా కామన్గా రావాలని అంటే ఏంటంటే దేర్ షుడ్ బి సమ్ జాయింట్ స్ట్రాటజీ సార్ట్ ఆఫ్ అ థింగ్ విచ్ విల్ ఐడెంటిఫై ఓకే దిస్ ఈజ్ అ థ్రెట్. ఇట్లా జరుగుతున్నప్పుడు ఇది మనం దిస్ ఈజ్ అవర్ రెస్పాన్స్. షేరింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఐఎస్ లోపల పనిచేస్తామని చాలా ఉత్సాహంతో పోయిన వాళ్ళు మళ్ళీ రిటర్న్ వస్తున్నారు అని అంటే ఆ రిటర్న్ వచ్చేవాడు అక్కడ ఆ పద్ధతులు నచ్చకుండా రిటర్న్ వస్తున్నాడా, లేకపోతే ఇక్కడికి వచ్చేసి మళ్ళీ ఏదైనా యాక్షన్ చేద్దామని వస్తున్నాడా, లేకపోతే ఐఎస్ లోపల కలవడానికి పోతున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సక్సెస్ఫుల్గా పోలీసులు ఆపగలుగుతున్నారు. వాళ్ళు పోకుండా ఆపినప్పుడు వాడు ఇక్కడ ఉన్నప్పుడు మరి అటువంటి. కానీ మన దగ్గర చూసినాం మనం అట్లా ఆపిన తర్వాత మళ్ళీ కొద్ది మాసాలకు అదే పిల్లలు మళ్ళీ పోవడానికి చూసినాం. మనము 26 మందిని వీళ్ళు కౌన్సిలింగ్ చేస్తే పోలీసు వాళ్ళు 4 మాత్రం పోవాలని మళ్ళీ ప్రయత్నం చేస్తున్నారు అన్నారు. అంటే ఈ 4 కూడా మళ్ళీ ఆపినారు. సో ఇప్పుడు ఏమవుతుంది అని అంటే ఇప్పుడు ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అనేది ఇక్కడ వస్తుంది. అంటే అది ఇంటెలిజెన్స్ వాళ్ళు ఒక్కరే చేయాలా, సమాజం బాధ్యత ఏంటి దాంట్లోపల, రిలీజియన్ బాధ్యత ఏంటి దాంట్లోపల, చదువుకున్న అటువంటి వాళ్ళ బాధ్యత ఏంటి దాంట్లోపల, తల్లిదండ్రుల బాధ్యత ఏంటిది, కమ్యూనిటీ ఎల్డర్స్ బాధ్యత ఏంటిది, వీళ్ళందరూ కలిసి అట్లా అది పద్ధతి కాదు, అట్లా పోతే దీస్ ఆర్ ది డిసడ్వాంటేజెస్ అని చెప్పగలిగితే ఆపుకోగలుగుతాం. అది చెప్పకుండా వదిలిపెడితే వాడు ఇప్పుడు ఒక పిల్లవాడు అక్కడికి పోలేకపోతే ఇక్కడ లోన్ వుల్ఫ్ అటాక్ కూడా పాల్పడవచ్చు. దానికి ఏం చేయాలనేది కూడా మనం ఆసిఫుద్దీన్ గారితో కూడా మాట్లాడాలి. గారు చెప్పండి. ఇంత శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పాను. వాస్తవానికి ఫస్ట్ ఇస్లామిక్ పాయింట్ ఆఫ్ వ్యూని క్లారిఫై చేస్తాను. ఇస్లాంలోని ప్రాథమిక బోధనలే కనుక మనము మామూలు ప్రజల దాకా షేర్ అవ్వగలిగితే ఇలాంటి సంఘటన జరిగే అవకాశం చాలా తక్కువ. ఎందుకంటే ఖురాన్లో ఒక ప్రీచింగ్ ఏంటంటే, దైవాజ్ఞ ఏంటంటే, ఒక మనిషిని హత్య చేసినందుకు కానీ లేకపోతే భూమిపైన కల్లోలం రేపినందుకు కానీ శిక్షగా ప్రాణం తీస్తే అది వేరే విషయము. ఇతరత్ర ఎవరినైనా హత్య చేస్తే అది సమస్త మానవాళిని హత్య చేయడంతో సమానమని చెప్పింది. అంటే ఎక్సెప్ట్ ఎ జ్యుడిషియల్ డెత్ సెంటెన్స్, ఎవరినైనా ఒకరి ప్రాణం తీసుకుంటే అది మానవాళ్ళందరినీ హత్య చేసినట్టే.
ఒక వ్యక్తి ప్రాణాలు రక్షిస్తే మానవాళి మొత్తాన్ని రక్షించినట్టే అని ఉందన్నమాట. ఇంకో విషయము మామూలుగా మనము అనుకోవడం ఏంటంటే జిహాద్ అనేసి ఎవరినైనా ప్రేరేపించడం తేలిక అనుకుంటాం మనం, కానీ ఇస్లాం గురించి తెలిసిన వాళ్ళని మనం ప్రేరేపించలేము. ఎందుకంటే జిహాద్ అనేది కేవలము ఒక దేశ సైన్యం చేసే మిలిటరీ మాన్యూవర్ మాత్రమే. వ్యక్తులు సంస్థలు తమకు తాను బెల్ట్లకు బాంబులు చుట్టుకొని వెళ్ళి చంపేయడము ఇది జిహాద్ ఎంత మాత్రం కాదు. ఇస్లాం గురించి బేసిక్స్ తెలిసిన ప్రతి ఒక్కళ్ళకి ఈ విషయం తెలుస్తుంది. కాబట్టి ఈ రకంగా అందులో కూడా ఆసిఫుద్దీన్ గారు వారు చెప్తున్నది అదే ఏమిటంటే ఇది తెలియజెప్పకపోవడం వల్ల వస్తున్న సమస్య కూడా అంటున్నారు. అంతే అంతే దేర్ ఇస్ నీడ్ అన్నమాట. ఇది మనం ఎక్కువగా షేర్ చేయాల్సిన అవసరం ఉంది ప్రజల్లో. ఈవెన్ ఇన్ వార్, ఈవెన్ ఇన్ జిహాద్ అంటే ప్రాపర్ వార్ ఏదైతే మిలిటరీ పరంగా చేస్తామో అందులో కూడా రూల్స్ ఏంటంటే ఎదుటి దేశంలోకి మీరు వెళ్ళిపోతే అక్కడి ప్రజల్ని, అక్కడి స్త్రీలని, అక్కడి వృద్ధుల్ని, అక్కడి పిల్లల్ని, అక్కడ వాళ్ళ ప్రార్థనా స్థలాల్ని, వాళ్ళ పంట పొలాల్ని, వాళ్ళ జల వనరులని వీటిని మీరు ఎలాంటి నష్టం చేయకూడదు అందించకూడదని చెప్పారనమాట. నష్టం కలిగించకూడదు. అంటే ఈ రకంగా ఒక వాల్యూ బేస్డ్గా మిలిటరీ పరంగా చేసే యుద్ధం మాత్రమే జిహాద్ అవుతుంది. కానీ ఎవరికి పడితే వాళ్ళు వెళ్ళేసి విధ్వంసం సృష్టిస్తే అది జిహాద్ ఎంత మాత్రం కాదు. పైగా ఒక వ్యక్తి ప్రాణాలు తీయడం వల్ల లేదా గాయపరచడం వల్ల మరో రకంగా బాధ పెట్టడం వల్ల తప్పకుండా అది ఇస్లాంకి వ్యతిరేకమైన పని అవుతుంది. కానీ ఇస్లాం అనుమతించే పని ఎంత మాత్రం. వాట్ ఈస్ టు బి డన్? ఎడ్యుకేటింగ్ ఈజ్ వన్ సొల్యూషన్. నేను అనుకోవడము ముస్లిం ధర్మవేత్తలు ఇప్పటికైనా సరే ఎక్కువగా ప్రజల్లో ఈ సందేశాన్ని అందవేసే విధానాలను అవలంబిస్తే నేను కూడా ఈ సమస్య చాలా వరకు తగ్గవచ్చు. ముఖ్యమైన ఒక చిన్న ఇంటర్నేషనల్ పాలిటిక్స్ గురించి అమెరికా చేస్తుందా, రష్యా చేస్తుందా, ఇంకోటి చేస్తుందా అన్న విషయాలు మనము కాసేపు చర్చించి పక్కన పెట్టినప్పటికీ అంతర్జాతీయంగా ఒక న్యాయ వ్యవస్థ అనేది ఉండాలి. చెప్పుకోవడానికి ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఉంది. కానీ ఇప్పుడు ఇరాక్ పైన 2004లో దాడి చేసి సద్దాం హుసేన్ హత్య చేయించి మొత్తం అత్తలాకుతలం చేసిన తర్వాత కూడా వేలాది లక్షలాది మంది ప్రజలపైన కార్పెట్ బాంబింగ్లు చేసి చంపిన తర్వాత కూడా అమెరికాకి జవాబుదారీతనం లేదు ఎక్కడ. ఈ రకంగా ఎక్కడ పడితే అక్కడ దాడులు చేసి లక్షల్లో ప్రాణాలు నష్టం కలిగించి ఆ తర్వాత నేనే మంచి దేశాన్ని వీళ్ళందరూ చెడ్డవాళ్ళని చెప్పుకుని ప్రచారం చేసుకోవడము ఇది అన్యాయం చాలా. ఓకే, దాని కంటిన్యూషన్ మూర్తి గారు ఒకటి ఇప్పుడు వాళ్ళు అన్నట్టు అకౌంటబిలిటీ దగ్గరికి వచ్చేసరికి ఈ కొలెటరల్ డ్యామేజ్ కి ఎవరు బాధ్యత తీసుకుంటారు? అది సిరియాలో జరిగిందా, ఆఫ్ఘనిస్తాన్ లో జరిగిందా, అమెరికాలో జరిగింది? ఈ దేశాలు ఏ దేశం బాధ్యత తీసుకుంటారు? ఐక్యరాజ్య సమితి, భద్రతా మండలి రెండు కూడా అమెరికా జేబు సంస్థలైన తర్వాత అక్కడ ప్రపంచంలో జనాభా ఎక్కువ ఉన్న దేశాలకు ప్రాతినిధ్యం కూడా లేనప్పుడు అక్కడ చర్చ జరగనప్పుడు ఈ విషయాలు చర్చ జరగట్లేదు. భద్రతా మండలిలో చర్చ జరగాలి. అదే హైయెస్ట్ బాడీ. ఐక్యరాజ్య సమితిలో భద్రతా మండలి సెక్యూరిటీ కౌన్సిల్ హైయెస్ట్ బాడీ. అక్కడ చర్చ జరగట్లా. హేగ్ అనేది ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ హేగ్లో అది కోర్టు తీసుకోకపోతే జరుగుతుంది. కానీ దాని పరిధిలో ఒక రాజకీయ. కానీ ఇది యాక్చువల్గా భద్రతా మండలి జరగాలి. ఐక్యరాజ్య సమితిని మళ్ళీ పునరుద్ధరించాలి. భద్రతా మండలిని మళ్ళీ బలోపేతం చేయాలి. భద్రతా మండలిలో అన్ని దేశాల ప్రాతినిధ్యం ఉండాలి. ఇండియా లాంటి పెద్ద దేశం ప్రాతినిధ్యం కూడా ఉండాలని అట్లా ఒక ప్రయత్నం జరుగుతుంది. కానీ అది జరిగినంతకాలం ఇట్లాగే ఉంటుంది. అంటే అన్ని దేశాలు కలిసి రావడం అనేది సాధ్యం కాదు. అమెరికాని తీసుకున్నట్టయితే మనం నిన్న డొనాల్డ్ ట్రంప్ మన వల్లనే పుట్టింది ఇది అంటే ఒబామా రిడిక్యూల్ చేసినాడు. ఎట్లా ఇది ఇప్పుడు వారు అన్నట్టుగా ఒక అంతర్జాతీయ స్థాయిలో ఒక న్యాయస్థానం, ఇప్పుడు ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఉన్నది, మీరు చెప్తున్నట్టు ఐక్యరాజ్య సమితి ఉంది, భద్రతా మండలి, ఇవేవి కూడా అమెరికా కనుసన్నల్లో మెలిగేవిగా ఉన్నంత కాలం ఏం జరుగుతుంది? శ్రీనివాస్ రెడ్డి గారు నిజంగా చెప్పాలంటే కొంచెము నిరాశాజనకంగానే ఉన్నది పరిస్థితి. ఎందుకంటే ఈ కాంట్రడిక్షన్స్ లోపల ఒక పొలిటికల్ రిలీజియన్ని ఒక పొలిటికల్ పర్పస్గా యూజ్ చేసుకోవడానికి ఈ టెర్రరిస్టులు పనిచేస్తున్నప్పుడు, అంటే ఆసిఫ్ గారు చెప్పినట్టుగా నిజంగా ఖురాన్ కనుక చదివిన వాడు నిజమైన ఇస్లాం మతస్థులు ఫాలోవర్ కనుక అయితే ఇటువంటి వైలెన్స్ ఒప్పుకోడు. ఒక స్లోగన్ కనబడింది ఒక దగ్గర, సృష్టిని కాదు సృష్టికర్తనే ఆరాధించండి అని. ఇస్లాం లోపల ఒక చాలా మంచి అది ఏ రిలీజన్ అయినప్పటికీ ఎవరు ఏ మతస్థులు అయినప్పటికీ కూడా చదివితే బాగా ఉంటుంది అది. కానీ ఇక్కడ ఒక కాంట్రడిక్షన్ ఏమొస్తుందనంటే ఈ సృష్టికర్తను మీరు ఆరాధించకుండా ఒక్క సృష్టికర్తనే కాకుండా దేవుడు ఒకడే అల్లానే అని కాకుండా మీరు మాత్రం మీరు కాఫిర్లు అని చెప్పేసి ఈ చిన్న సెగ్మెంట్ చాలా అతి మన పర్సంటేజ్ కనుక చూస్తే చాలా తక్కువ ఉంటుంది. ఓకే, ఇటువంటి వాళ్ళు ఇంతవరకు కలెక్టివ్ సైకిని ప్రేరేపితం చేస్తున్నప్పుడు మిగతా దేశాలన్నీ కూడా
ఒక రాంగ్ రూట్లో పోతున్నాం మీరు అన్నట్టుగా. ఏరియల్ బాంబింగ్ ఇప్పుడు దీంట్లోపల ఆ జవాబుదారీతనం లేదు అని అంటే అటువంటిప్పుడు మరి ఏం చేయాలా? నిరాశాజనకంగానే ఉన్నది. కానీ ఈ నష్టానికి ఏ దేశం బాధ్యత వహించాలనేది ఈ లెవెల్ లోపల చూసినప్పుడు ఇక్కడ 30 మంది చచ్చిపోయినారా, 130 మందా, 130,000 మంది అనేది ఇక్కడ నంబర్స్ మ్యాటర్ కాదు. అక్కడ ఒక్కరైనా కానీ అట్లా ఎందుకు చచ్చిపోయినారు అనేది వచ్చినప్పుడు బాధ్యత అని అంటే ఇంకా మనం ఫిక్స్ చేయలేము ఇక్కడ. కానీ యాజ్ అ పార్ట్ ఆఫ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది కంట్రీస్, ఇఫ్ ఆల్ ది ఎడ్యుకేటెడ్ పీపుల్ కనుక వాళ్ళు వాయిస్ కనుక చేయగలిగితే దట్ ఇది రిలీజియన్ కాదు, దీనికి పోవడానికి ఇటువంటి పరిస్థితులు ఉంటే మీరు పోవద్దు, ఇది మీరు ఇట్లా చేయకుండా ఉంటే బాగుంటుంది, ఇది పద్ధతి కాదు అని చెప్పగలగాల. అది అమెరికాలో ఉన్న కానివ్వండి, హైదరాబాద్లో ఉన్న కానివ్వండి, పాకిస్తాన్. యాక్చువల్లీ స్టార్ట్ ఫ్రమ్ హోమ్ అండి. యాక్చువల్గా ఇండియాలో చాలామంది ముస్లిం మదర్స్ వాళ్ళు చాలా ఆందోళన చెందుతున్నారు. వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు, కూతురు ఏం చేస్తున్నారు, పిల్లలు ఏం సోషల్ మీడియాలో ఏం చూస్తున్నారు, ఎటువంటి ఉపన్యాసాలు వింటున్నారు అని చాలా కౌన్సిలింగ్ చేస్తున్నారు. ఆ వార్తలు కూడా వచ్చినాయి కొన్ని పేపర్స్లో. ఫ్యామిలీలోనే, కుటుంబంలోనే ఇది ఎడ్యుకేషన్ జరగాలి. అంటే ఇస్లాం అంటే ఇది ఇప్పుడు ఇందాక సార్ చెప్పినట్టు ఇస్లాం అంటే చంపడం కాదు, అది జిహాద్ అంటే అది సైన్యం చేయాల్సిన పని, వ్యక్తులు చేయాల్సిన పని కాదు. ఇట్లాంటి ఒక క్లారిఫికేషన్స్ పిల్లలకి చిన్న వయసులోనే ఇస్తే వాళ్ళు పెద్ద అయిన తర్వాత సవ్యంగా పెరిగే అవకాశం ఉంటుంది. అసలు ప్రభుత్వాలు ఏం చేయకపోయినా సమాజంలో ప్రతి ఇంట్లో జరిగితే చాలు. కృష్ణారావు గారు, ఇప్పుడు అంతర్జాతీయంగా ఈ పీస్ లవింగ్ పీపుల్ కానీ ఫౌండేషన్స్, ఆర్గనైజేషన్స్ వాళ్ళంతా చెప్తున్నది ఏమిటంటే ఇంటర్నేషనల్ టెర్రరిజంని టాప్ ప్రయారిటీగా తీసుకొని ఇది చేయాలనుకున్నప్పుడు ఆఫ్ఘనిస్తాన్ మీదనో, పాకిస్తాన్ మీదనో, యెమెన్ మీదనో అటాక్స్ చేయడం కాకుండా పర్షియన్ గల్ఫ్ అరబ్ స్టేట్స్ని కన్విన్స్ చేయాలా, దీన్ని టాప్ ప్రయారిటీలో తీసుకోవాలా, ఎస్పెషల్లీ సౌదీ కింగ్డమ్ని టాప్ దీనిలోకి తీసుకొని వాళ్ళని కన్విన్స్ చేయాలి, వాళ్ళు దానికి సపోర్ట్ చేయకుండా ఫైనాన్షియల్ చేయకుండా చూడాలి అని 45 మంది ఉగ్రవాదాన్ని శిరస్థానం చేశారు అక్కడ సౌదీలో. అంటే వాళ్ళకి ఒక పాలసీ ఉంది, వాళ్ళు ఉగ్రవాదులు అనుకునే వాళ్ళు వేరే వాళ్ళు అనుకోవాలి, వాళ్ళు ఉగ్రవాదులు అనుకునే వాళ్ళు వేరే వాళ్ళు కావాలి. రాజుకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడితే వాళ్ళు అక్కడ ఉగ్రవాదులు. అయితే దీన్ని టాప్ ప్రయారిటీగా తీసుకొని దీన్ని కంట్రోల్ చేయాలని అంటే ఈ సౌదీ దీన్ని కన్విన్స్ చేయగలగాలి అగ్రరాజ్యాలు అని. ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ద మోస్ట్ డామినేటింగ్ ఫ్యాక్టర్ ఈజ్ నేషనల్ ఇంట్రెస్ట్. సో ఇందాక రామచంద్రమూర్తి గారు చెప్పారు, రష్యాకి సపోర్టింగ్ బషర్ అల్ అసద్ ఈజ్ ఆఫ్ ఇట్స్ నేషనల్ ఇంట్రెస్ట్. అమెరికాకి దాన్ని బషర్ అల్ అసద్ని తీసేయడం ఒక నేషనల్ ఇంట్రెస్ట్. సో ఎప్పుడైతే వాళ్ళ నేషనల్ ఇంట్రెస్ట్ ప్రివేల్ అవుతుందో, అలాగే ఒక అబద్ధం చెప్పారు, వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ ఉన్నాయి ఈ యొక్క సద్దాం హుసేన్ దగ్గర. అసలు కారణం అది కాదు. సద్దాం హుసేన్ ఎల్డర్ బుష్, జార్జ్ బుష్ యొక్క తండ్రి ప్రెసిడెంట్ గా ఉన్న రోజుల్లో కువైట్ మీద దండెత్తాడు. ఆయన కోరికని తీర్చాడు. అప్పుడు అమెరికా ఓడిపోయినట్టే, ఎందుకంటే అతను హ్యాపీగా వెనక్కి వెళ్ళాడు. అప్పుడు ఇరాక్ వాళ్ళు ఏం చేయలేకపోయారు, ఇరాక్ ఆర్మీని ఏం చేయలేకపోయారు. సో దానికి ప్రతీకారంగా ఒక అబద్ధం ఏమిటిది, WMD వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ ఉన్నాయి. ఉంటే కూడా వేర్ డస్ అమెరికా గెట్ ద రైట్ టు ఇన్వేడ్ అనదర్ కంట్రీ? సో అది ఇరాక్, అలాగే లిబియా. సో వేర్ ఎవర్ దే వాంట్ దే ఆర్ ఇన్వేడింగ్. అండర్ విచ్ లా? డస్ ఎనీబడి క్వశ్చన్? అందువల్ల ఇలాంటి దాంట్లో చాలా కష్టం. అది నేషనల్ ఇంట్రెస్ట్. ఎస్, వీ వాంట్ ఆయిల్ అట్ అ వెరీ చీప్ రేట్, సో వీ కాంకర్డ్ ఇరాక్. Halliburton ఒక కంపెనీ ఉంది. దే ఆర్ ద ఫెలోస్ హూ ప్రాప్డ్ అప్ ది ఎల్డర్ బుష్ అండ్ మేడ్ హిమ్ CIA చీఫ్. Most of the media does not know, before becoming president, the elder Bush was the chief of CIA. He was the chief of the Central Intelligence Agency, and he was a puppet in the hands of a business house called Halliburton. So, ivanni unnappudu, it's very difficult to find a solution. The whole world is becoming a private estate of USA. So, appudu evaru suit avtaru? This brand of Islam is not convenient, but this royal family is convenient. Ibn Saud family అనేది very convenient. ఎందుకంటే they are openly supporting United States of America for the last so many years. అది వాళ్ళ ఫ్యాక్టరీలో తెగ వెపన్స్ తయారు చేస్తారు. ఎవరు కొంటారు? వీళ్ళే కొంటారు. సో వాళ్ళకి అమ్ముతారు. ఓకే, అంతర్జాతీయంగా టెర్రరిజాన్ని అరికట్టడం కోసం చట్టాలు కావాల్సిన అవసరం ఉన్నది. హూ విల్ ఇంప్లిమెంట్ దోస్ లాస్? అదే వాటిని అమలు ఎవరు చేస్తారు? శ్రీనివాస్ రెడ్డి గారు ఇప్పుడు వారు చెప్పినట్టుగా నేషనల్ ఇంట్రెస్ట్ వచ్చేసిన తర్వాత ఏ దేశం నేషనల్ ఇంట్రెస్ట్ దానికి ఉంటే అది ఇంకో దేశం నేషనల్ ఇంట్రెస్ట్ ఇది చేసేదిగా ఉంటే
వ్యతిరేకంగా ఉంటే ఏం జరుగుతుంది? ఎట్లా మరి ప్రపంచం అంతటా కూడా ఇది ఇట్లా విస్తరిస్తూ పోవాల్సిందేనా? అంటే మనం ఒక్కటి క్లియర్గా ఒకటి అవగాహనకు రావాలి ఏంటంటే, ఇటువంటి టెండెన్సీస్ని కంట్రోల్ చేయాలంటే సమాజం లోపల కొంత చేంజ్ కావాలి. సామాజిక పరివర్తన రావాలంటే చట్టాలతో తీసుకురావడం అనేది దుర్లభం. మీరు అన్టచబిలిటీ యాక్ట్ తీసుకోండి, మొన్నటి ఎన్టీ రామారావు పెట్టినటువంటి ప్రొహిబిషన్ యాక్ట్ తీసుకోండి, లేకపోతే డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ తీసుకోండి, ఏది కూడా సమాజం లోపల పరివర్తన రావాలని చేసినటువంటి చట్టాలు ఎక్కడ కూడా సక్సీడ్ కాలే. ప్రొహిబిషన్ అనేది అమెరికా లోపల కూడా పెట్టినారు, అంత ఎఫెక్టివ్ ఫెయిల్యూర్ అయింది. అంటే జాన్ ఎఫ్ కెనడీ ప్రెసిడెంట్ అవడానికి కారణం వాళ్ళ నాన్న బూట్ లెగ్గర్ సంపాదించాడు. ఇటువంటి చట్టాలను తీసుకురావడం ద్వారా, ఉన్నటువంటి చట్టాలను కఠినతరం చేయడం ద్వారా ఇటువంటి టెండెన్సీస్ని మనం కంట్రోల్ చేయగలము, టెర్రరిజం అణచివేయగలం అనుకుంటే కొంచెం తప్పు అన్నట్టుగానే అనిపిస్తుంది. అంటే జనరల్గా వస్తున్న ఇదేంటంటే శ్రీనివాస్ రెడ్డి గారు, ఈ ఫండింగ్ ఆపడం ద్వారా లేదా ఆ కమ్యూనిటీస్ని ఎడ్యుకేట్ చేయడం ద్వారా. ఎందుకంటే కూడా సెల్ఫ్ ప్రొపెల్డ్ టెర్రరిస్ట్ ఉన్నారు కదా, శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పారు. సెల్ఫ్ ప్రొపెల్డ్ వాళ్ళకి ఎవరు చెప్పట్లే, వాళ్ళందరూ వాళ్ళే టెర్రరిస్ట్ తయారవుతున్నారు. వాళ్ళని ఆప్ చేయాలంటే సోషల్ మీడియాను కూడా కంట్రోల్ చేయాలి. ఇక్కడ 2 లెవెల్స్ లోపల చూడాలా. ఇప్పుడు టెర్రరిస్ట్ ఫండింగ్ను కంట్రోల్ చేయాలా, కొన్ని చట్టాలు రావద్దని కాదు, అది ఒక ఎత్తుగడలో భాగంగా మాత్రమే ఈ చట్టాలు అనే పనికొస్తాయి. ఒక వ్యూహం లోపల మాత్రము చట్టాలు అనేది ఒక ఎత్తుగడ మాత్రమే. చట్టం తీసుకురావడము ఇదే మా స్ట్రాటజీ, మా వ్యూహం అని అనుకుంటే తప్పవుతుంది. అది మా వ్యూహాన్ని దీన్ని కంట్రోల్ చేయాలనుకున్నటువంటి వ్యూహం లోపల ఇది ఒక ఎత్తుగడ మాత్రమే. అంటే ఒక చట్టం మాత్రము ఇట్ ఈస్ అ పార్ట్ కాంపోనెంట్ ఆఫ్ దట్ థింగ్ అంటే బాగుంటుంది. కానీ జనరల్గా సొసైటీలో ఏం జరుగుతుందనంటే, టెర్రరిస్ట్ కాగానే ఇంకా పోటా తీసుకురండి, అది తీసుకురండి, ఇది తీసుకురండి అని చెప్పేసి చేస్తే అటువంటి జరిగేటువంటి అనర్థాలు నేను చూస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, బాబ్రీ మస్జిద్ డిమాలిషన్ తర్వాత హ్యాబిట్స్ లోపల రోడ్డు మీద ప్రేయర్స్ చేస్తే అప్పటి పోలీసులు ఏంటంటే అప్పుడు వాళ్ళ మీద టాడా కేసులు పెట్టినారు. నేను రిపోర్ట్ చేసినాను అది. అంటే రోడ్డు మీద నమాజ్ చేయడం అనేది మనం అలౌ చేస్తున్నాం కొన్ని పండుగల తరంలో. అప్పుడు ప్రొటెస్ట్గా వాళ్ళు నమాజ్ చేస్తే టాడా కేసులు పెట్టినటువంటి సరే. అంటే అది ఎందుకు జరిగింది అటువంటి మిస్యూజ్ అని అంటే, ఇట్ కెన్ బి అవాయిడెడ్, బట్ ఇట్ కెనాట్ బి అవాయిడెడ్ వెన్ యూ టేక్ దట్ యాజ్ యువర్ స్ట్రాటజీ. స్ట్రాటజీ లోపల ఉంటే సామాజికంగా పరివర్తన రావాలంటే మనం అందరినీ కలుపుకట్టుగా ఒక పరివర్తన తీసుకొని రావాలా. ఆ పరివర్తన తీసుకొని రావాలంటే అది వైలెన్స్ ద్వారా తీస్తామా, చట్టం ద్వారా తీస్తామా, లేకపోతే ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ఆల్ పీపుల్ సెక్షన్స్ ఆఫ్ సొసైటీ అనేది చూడాలి. ఫైనల్ గా చెప్తారు. చెప్పండి. వన్ ఆఫ్ ద సొల్యూషన్స్ అంటే మనము అంతర్జాతీయ రాజకీయాలు మనం మార్చలేము, కానీ వ్యక్తులుగా మనము పాత్రికేయులుగా మీరందరూ దిగ్గజాలు ఉన్నారు ఇక్కడ. మన మెసేజ్ సమాజానికి ఎలా ఉండవచ్చు అంటే, ఎలాంటి పరిస్థితుల్లోనూ ఏ వ్యక్తి అయినా సరే, రాజకీయంగా ఎంత దౌర్జన్యం జరిగినా సరే, వ్యక్తిగతంగా హింస వైపు స్వయంగా తాను అడుగు వేయకుండా, తన రాతల ద్వారా కానీ మాటల ద్వారా కానీ ఎవరిని హింస వైపు ప్రేరేపించకుండా ఎప్పుడు చట్టపరంగా సొల్యూషన్స్ తీసుకునే వైపే మనం జనాల్ని గైడ్ చేస్తూ ఉండాలి. ఈ పాలసీ ప్రతి ధర్మవేత్త, ప్రతి పౌరుడు కనుక అడాప్ట్ చేస్తే మన సమాజం కనీసం ఇంతవరకు మనం ప్రశాంతంగా ఉండేట్టుగా చూసుకోవచ్చు. ఫైనల్ అంటే ఇది అన్ఫార్చునేట్గా ఎప్పుడైతే ఈ బైపోలర్ వరల్డ్ ఒక యూనిపోలర్ వరల్డ్ అయిపోయి ఒకటే ఒక సూపర్ పవర్ యుఎస్ఏ తయారైన తర్వాత, యుఎస్ఏ ఎత్తెచ్చుకుంటే అదే. ఇట్ ఈస్ ఆన్ రికార్డ్, సెవరల్ సెక్రటరీస్ ఆఫ్ స్టేట్ అండ్ ఎక్స్ సెక్రటరీస్ ఆఫ్ స్టేట్ ఆర్ సెడ్, ఈ అల్ ఖైదా, ఈ తాలిబాన్ మేమే సృష్టించాం. ఎందుకు? ఆ రష్యాని ఆఫ్ఘనిస్తాన్ నుంచి పంపడానికి. అంత తెలిసి కూడా అన్ని దేశాల్లో సాష్టాంగ పడుతున్నాయి కదా అమెరికా. సో ఇది ఒక భూతం. ఈ భూతాన్ని సృష్టించిందే ఈ అమెరికా. అండ్ దానికి వాళ్ళు ఇక్కడతో ఆపుదాము, ఈ సౌదీ అరేబియాతో ఇప్పుడు ధరలు తగ్గిపోయాయి. ఇంటర్నేషనల్ ఆయిల్ ప్రైసెస్ ఆర్ నౌ సో లో, $37 పర్ బ్యారెల్ ఆఫ్ క్రూడ్, బ్రెంట్ క్రూడ్ అంటే ది బెస్ట్. అలాంటిది ఎందుకు వాళ్ళు ఇంకా సపోర్ట్ చేయాలి ఆ నియంత్రణ? అంటే వాళ్ళు యాక్చువల్గా మిలిటరీని పంపించకుండా, అమెరికన్ సైనికులను పంపించకుండా బాంబింగ్ చేస్తారు. అది ప్రాక్టీస్. అంటే దే డోంట్ వాంట్ టు లూజ్ ఎనీ మెన్. కాదు, దే వాంట్ టు రియలీ టెస్ట్ దేర్ ఎక్విప్మెంట్. ల్యాబొరేటరీలో టెస్ట్ చేసే బదులు యుద్ధ భూమిలో టెస్ట్ చేస్తారు. థ్యాంక్ యూ మూర్తి గారు, థ్యాంక్స్ శ్రీనివాస్ రెడ్డి గారు, కృష్ణారావు గారు, అట్లాగే ఆసిఫుద్దీన్ గారికి కూడా కృతజ్ఞతలు చర్చలో పాల్గొన్నందుకు. ఏమైనా ప్రపంచ దేశాలన్నీ కూడా
చాలా దిగ్భ్రాంతిలో ఉన్నాయి, చూస్తూ ఉన్నాయి. టెర్రరిస్ట్ యాక్టివిటీ పెరిగిపోతున్నది, హింస పెరుగుతున్నది, వరుసగా కొన్ని దేశాల్లో హింస జరుగుతున్నది. దీన్ని అరికట్టడానికి ప్రపంచ దేశాలన్నీ ఒక దగ్గర రావాలని చెప్తున్నారు. కానీ ఏ దేశానికి ఆ దేశం తన నేషనల్ ఇంట్రెస్ట్ చూసుకోవడం వల్ల ఇతర దేశాల నేషనల్ ఇంట్రెస్ట్లకు వీటికి మధ్య కాంట్రడిక్షన్స్ ఉండడం వల్ల ఈ సమస్యలు వస్తున్నాయి. అయినప్పటికీ అంతర్జాతీయంగా ఏమైనా జరగాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు ఒక గంట క్రితం మనం ఈ చర్చ ప్రారంభించే సమయానికి కూడా జకార్తాలో మళ్ళీ ఒక పేలుడు జరిగింది. ఇట్లాంటివి అరికట్టాలంటే అంతర్జాతీయ సమాజం ఒక దగ్గర రావాల్సిన అవసరం ఉన్నది. ఇది వాళ్ళ 4th ఎస్టేట్. మళ్ళీ సోమవారం నాటి 4th ఎస్టేట్లో కలుద్దాం. స్టేట్ యూన్ టు సాక్షి. దిస్ ఇస్ అమర్ సైనింగ్ ఆఫ్.